నిర్మానుష్యమైన ప్రాంతం. నిర్మానుష్యమైన ప్రాంతం. చుట్టూ దట్టమైన చెట్లు. రాత్రంతా లారీల పరుగు. ప్రతి రాత్రి వందల్లో లారీలు, లక్షల్లో ఇసుక వ్యాపారం. బంజరు భూములను గేస్తున్న కేటుగాళ్లు. రేవిడి రెడ్డి వారి కళ్ళాల వద్ద ఇసుక దందా వెలుగులోకి తెచ్చిన సాక్ష్యం టీవీ. మొద్దు నిద్రవుతున్న రెవెన్యూ యంత్రాంగం. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పద్మనాభం తహసీల్దార్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. పద్మనాభం మండలంలోని గోస్తని తీర ప్రాంతమైన రేవిడి రెడ్డివారి కల్లాల వద్ద ఇసుక దందాపై త్రవ్వేస్తున్నారు, తరలిస్తున్నారనే సాక్ష్యం టీవీ కథనానికి ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. హుటాహుటిన సిబ్బందితో బయలుదేరిన అధికారులు నదిలో త్రవ్విన భారీ గోతులను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. రాత్రిపూట ఇసుకను తరలించేందుకు వేసిన రహస్య బాటకు అడ్డంగా గోతులు తవ్వించారు. తోటలు మరియు రహస్య ప్రాంతాల్లో ఉంచిన ఇసుక పోగులను సీజ్ చేశామని, ఇకపై బంజరు భూములు, ప్రభుత్వ భూములు మాత్రమే కాకుండా జిరాయితీ భూముల్లో కూడా అనుమతులు లేకుండా ఇసుకను తవ్వి తరలిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. మనం చూసింది సర్వే నెంబర్ 152 రేవడి గ్రామం అండి. అది రేవడి గ్రామం 152 అన్నది క్లాసిఫికేషన్ రైతువారి రాయి, అంటే రైతులదే, ప్రభుత్వ భూమి కాదు. ఈ రైతుల భూమిలోంచి మరి రైతులు లెవెల్ చేస్తున్నారా ఏంటన్నది చూడాలి. ఇసుక అయితే ఇంకా లోపలికి ఉంది, చాలా డెప్త్కి వెళ్తున్నా కానీ ఇసుక రాదు. మరి ఎందుకోసం చేస్తున్నారో ఒకసారి రైతులతో కూడా మాట్లాడి అసలు ఇక్కడికి జేసీబీలో లారీలు రాకుండా ట్రెంచ్లో ఒక 4 ప్లేసుల్లో ట్రెంచ్లు కట్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నామండి. ట్రెంచ్ కూడా పశువులు వెళ్ళేటట్టు, పశువులు మనుషులు వెళ్ళేటట్టు ఉంచి మిగతాది ట్రెంచ్, లారీలు పెద్ద వెహికల్స్ వెళ్లకుండా ట్రెంచ్లు కూడా కట్ చేస్తామండి. ఈరోజు అయిపోతుంది. సీజ్ చేస్తామండి ఇసుకంతా, ఎక్కడెక్కడ ఉన్నదో ఆయా ఇసుకంతా సీజ్ చేస్తాం. పర్మిషన్ తీసుకోవాలండి, జిరాయితీలో తీసుకోవాలన్నా మైన్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ల్యాండ్ హోల్డర్ నోటీస్ అయితే ఇస్తాను, నోటీస్ ఇచ్చి మన యాక్ట్ ప్రకారం, మైన్స్ యాక్ట్ ప్రకారం ఏముందో ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం.